విశాఖ ఉక్కు కార్మికులకు కేంద్ర మంత్రి కుమారస్వామి షాక్ ఇచ్చారు. మరో 3 నెలలు జీతాలకు ఇబ్బంది ఉంటుందంటూ కార్మికుల నెత్తిన మరో పిడుగు వేశారు. 2 ఏళ్లు కష్టపడాల్సిందేనంటూ బాంబు పేల్చారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించారు. ఢిల్లీ నుంచి అధికారులతో సహా వచ్చిన కేంద్ర మంత్రి ఫ్యాక్టరీ అధికారులతో చర్చలు జరిపారు. కార్మికులకు జీతాలు అందడం లేదన్న విషయం తనకు తెలుసని, మరో 3 నెలలు పస్తులే ఉండాలని కుమారస్వామి చెప్పడంపై కార్మికులు బగ్గుమంటున్నారు. అలాగే మరో 2 ఏళ్లు ఇబ్బందులు తప్పవన్నారు. I had meeting with our labor leaders. They have also given some representation. I convinced them. I think whatever labor problem is there, within 2-3 months actually we will going to solve it. I requested them because we are in a very bad shape. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కేంద్ర మంత్రి కుమారస్వామికి నిరసన సెగ తగిలింది. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనను కేంద్ర మంత్రి కుమారస్వామి పట్టించుకోకుండా విజిట్ కోసం వెళ్లారు. కేంద్ర మంత్రి కాన్వాయ్ దీక్షా శిబిరం వద్దకు వచ్చే సమయంలో కార్మికులు నినాదాలు చేశారు. సెయిల్లో విలీనం చేసి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 6 నెలలుగా జీతాలు అందలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఈ రోజు కూడా ప్రభుత్వం వెనక తీసుకోలేదు. ప్రైవేటీకరణ లేదని నోటి మాటలు చెప్తే నమ్మేదని మేము సిద్ధంగా లేము. మేము అడిగేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రూపాయి ఖర్చు లేని విషయం సెయిల్లో విలీనం చేయండి. రూపాయి ఖర్చు లేని విషయం సొంత గనులు కేటాయించండి. రూపాయి ఖర్చు లేని విషయం ట్యాక్స్ హాలిడే ఇవ్వండి 4 సంవత్సరాల పాటు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఆఖరి యూనిఫామ్ ఇవ్వటం లేదు. వారికి కావాల్సిన వాళ్ళ లీవులు అమ్ముకుందని డబ్బులు ఇవ్వటం లేదు. ఈ విధంగా వేధింపులకు గురి చేసి వాళ్ళకి హౌస్ బిల్డింగ్ సబ్సిడీలు ఉండే అవి ఇవ్వటం లేదు. ఈ పర్సంటేజ్ విధానం తీసుకురావడం మంచి పద్ధతి కాదు. కార్మిక వర్గాన్ని ఒక అడుక్కునే వారిలాగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే విధంగా చూడడం మంచిది కాదన్న విషయాన్ని ఎన్ఎండిసి కన్నా మెర్జ్ చేయమని మేము అడుగుతున్నాం. లేదంటే రా మెటీరియల్ సొంతగా కంపెనీ కల్పించమని డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకి జీతాలు ఇవ్వకుండా ఈ రోజు వరకు 4 నెలలు ఇబ్బంది పెడితే కార్మికులు ఏదైనటువంటి వాళ్ళకి జీవనోపాధి లేకుండా తినకుండా ఎలా కష్టపడి పనిచేస్తారు. అయినప్పుడు కూడా ఈ కంపెనీ రివైవల్ చేసుకోవాలి, భావితరాల నిర్వసితులకు ఉపయోగపడాలి, భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఇక స్టీల్ ప్లాంట్ కి ఇచ్చే ప్యాకేజీ తాత్కాలికమే కానీ శాశ్వత ఉపశమనం కాదంటున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. తమకు జీతాలు ఇవ్వకుండా బిచ్చగలలా చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.